హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వై మర్దల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ అండి. అందుకు ముందుగా హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకున్నానండి. సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకున్న తర్వాత మనం అందులో 1 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. నేను 250 గ్రాములు శనగపిండి తీసుకున్నానండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకున్నానండి. వాటర్ ఏమీ వేయలేదండి. కొద్దిగా బియ్యపిండి వేసాను. కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి బాగా కలిపానండి. అలా కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత మనకు అందులోంచి వాటర్ అనేటివి ఇంక్రీజ్ అవుతుందండి. అలా కలుపుకుంటూ ఉంటే బాగా కలుపుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసాను. ఎక్కువ అవసరం లేదండి, స్పూన్లతో వేసుకోండి. ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి. నేను పిండి వచ్చేసి ఇలా కలుపుకున్నానండి. ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక వేళ్ళ సహాయంతో చిన్నగా వేసుకున్నానండి. మంట వచ్చేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. లో ఫ్లేమ్లో పెడితే తొందరగా వేగవండి. అందుకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. మీడియంలో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత నేనైతే స్టెప్ బై స్టెప్ ఇలా గరిట సహాయంతో తీసుకున్నానండి. మనం ఇప్పుడు మొత్తం అన్ని గరిటె సహాయంతో తీసేసుకున్నామండి. అడుగు నుండి చిన్నవి కూడా తీసేసుకోవాలండి. ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి రెడీ అయిపోయినాయండి. మనకు క్యాబేజీ పకోడీ సూపర్ టేస్టీతో ఉంటాయండి. మనకైతే సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ అయితే ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు రావడం, ఈ శ్రమ అంతా లేకుండా క్యాబేజీ పకోడీ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.